మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం గౌడ్ బీసీ గర్ల్స్ హాస్టల్ కామన్ డైట్ మెను లాంచింగ్ ప్రోగ్రాం ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సత్యనారాయణ, ఏబీసీడబ్ల్యూ భాగ్యలక్ష్మి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సుధాలక్ష్మి పాల్గొన్నారు. ఏబిసిడి మేడం కూడా అప్పుడప్పుడు వచ్చి చాలా బాగా మాట్లాడుతుంది. మాకు ఏం కావాలన్నా మా మేడం టైం టేబుల్ ప్రకారం కాకుండా మాకు ఇది కావాలన్నా అది తెప్పించి పెట్టిస్తుంది. మాతోటి చాలా ఫ్రెండ్ లాగా ఉంటుంది మా హాస్టల్ మేడం. మాతోటి పొద్దున వస్తుంది, మళ్ళీ సాయంత్రం వచ్చి 10 దాకా. ప్రభుత్వం యొక్క ఆదేశానుసారం ఇక్కడ డైలీ కామన్ మెను లాంచింగ్ ప్రోగ్రామ్కి హాజరైన ఎంపీడీఓ సత్యనారాయణ గారు ఇక్కడ మేడం గారు ఇన్ఛార్జ్ అయినందువల్ల వారి స్థానంలో ప్రోగ్రామ్ సూపర్వైజర్ చేయడానికి ఏబిసిడిఓ మంచిర్యాల భాగ్యవతి అయిన నేను ఇక్కడ హాజరు కావడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ని మనం గవర్నమెంట్ ఒక అంటే ప్రాధాన్యతగా తీసుకుంది. కిచెన్లోకి వెళ్ళిపోవాలి, మెను కామన్ మెను ఎట్లా ఉంది, హాస్టల్లో మార్పు ఎలా వచ్చింది అని ప్రజలకు తెలియాలని పేరెంట్స్ను కూడా ఇన్వాల్వ్ చేసింది. పేరెంట్స్ను కూడా పిలవడం జరిగింది. వాళ్ళకు కూడా మెను ప్రకారం ఏముంది ఇక్కడ నచ్చి అడగడానికి కూడా వాళ్ళకి అవకాశం ఉంది. అట్లని మేము వివరించడం జరిగింది. ఈరోజు నృత్య పోటీలు, డ్యాన్స్ అన్ని పోటీలు కూడా పిల్లలకు పెట్టి బహుమతి ప్రదానం కూడా చేయడం జరిగింది. ఎన్హేం ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను, ఇంతకుముందు ఉన్న సౌకర్యాలు ఎలా ఉన్నాయి, ఇప్పటి సౌకర్యాలు ఎలా ఉన్నాయి వాళ్ళకు తెలియచేయడానికి, ఇంకా ముందర ఏమన్నా మార్పులు కావాలంటే పేరెంట్స్ యొక్క ఒపీనియన్ కూడా తీసుకోవడం జరిగి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. ఎంపీడీఓ జి సత్యనారాయణ, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, జైపూర్. సో మరి ఈరోజు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏదైతే కామన్ డైట్ ప్రోగ్రాం కింద మరి ప్రతి హాస్టల్, గురుకుల పాఠశాల కానీ, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కానీ, తర్వాత బీసీ బాలికల హాస్టల్స్ కానీ, ఎస్సీ హాస్టల్స్ కానీ అన్ని హాస్టళ్లలో ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ప్రతి హాస్టల్లో కూడా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ మరి కామన్ డైట్ ప్రోగ్రామ్ అని పెట్టింది. ఈ కామన్ డైట్ ప్రోగ్రాంలో కూడా మా యొక్క అంటే జస్ట్ ఆఫీసర్గా నన్ను ఇక్కడ గౌరవ జిల్లా కలెక్టర్ గారు అపాయింట్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే మరి ఈరోజు మేము ఇక్కడ ఈ యొక్క బీసీ బాలికల హాస్టల్ను సందర్శించి ఉదయం 8:30కి సందర్శించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ యొక్క హాస్టల్ పరిసర ప్రాంతాలన్నీ కూడా శానిటేషన్ కానీ, టాయిలెట్స్ కానీ, బాత్రూమ్లు కానీ అన్నీ కూడా పరిశీలించడం, అలాగే మరి ఇక్కడ వంట చేసేటువంటి వంటగదిని, అలాగే భోజనం ఇక్కడ అరేంజ్ చేసేటువంటి డైనింగ్ హాల్ను, అలాగే మరి స్టోరేజ్ను, కిచెన్ సెట్ను, ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఓ ప్లాంట్ను, అక్కడ ఉన్నటువంటి బోల్, ఒక ఐరన్ బోల్ ఉంది, ఆ ఐరన్ బోల్ కూడా కొట్టి చూడడం జరిగింది. దాంట్లో వాటర్ కొద్దిగా అది కండెమ్డ్ కింద ఉన్నది, ఆ వాటర్ తాగడానికి అంటే ఆస్కారం లేదు. కాబట్టి కాకపోతే ఏంటంటే ఇక్కడ మిషన్ భగీరథ వాటర్ సప్లై ఉన్నది, అలాగే ఆర్ఓ ప్లాంట్ ఉంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా పరిశుభ్రంగా ఉండడం జరిగింది. ఇక అలాగే మెనూను కూడా పరిశీలించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం మరి చికెన్ తోటి పిల్లలకు భోజన పదార్థాలు వంట చేయడం జరిగింది. ఇప్పుడు 1 o'clock లంచ్ ప్రోగ్రామ్. ఈ యొక్క ప్రోగ్రాంలో భాగంగా లంచ్ ప్రోగ్రామ్ 1 o'clock ఉంది కాబట్టి అందరూ కూడా పిల్లలకి ఏంటంటే ఈ యొక్క ప్రోగ్రాం యొక్క ఉద్దేశం గతంలో ఉన్నటువంటి స్టాండర్డ్ లైఫ్ ఏముంది ఇక్కడ హాస్టల్లో, ఇప్పుడున్నటువంటి జరిగినటువంటి చేర్పులు మార్పులు అంటే ఉన్న గతానికి ఇప్పటికి పోలిస్తే ఉన్న డెవలప్మెంటల్ ఉన్నదా అన్న ఉద్దేశం కొద్ది. రెండవది ఏంటంటే ఇప్పుడు గత 8 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం మెస్ ఛార్జెస్ కింద మరి